అందరికీ నమస్కారం అండి. ఈ శీతాకాలంలో ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని మొన్న వీడియోలో పెట్టాను కదండి. ఇంకా మిగతా విషయాలు సెకండ్ పార్ట్లో చెప్పాను కదా. ఈ కార్తీక మాసం అవడం వల్ల కొద్దిగా నోములు వ్రతాలు ఉండడం వల్ల లేట్ అయిందండి ఈ రెండో వీడియో పెట్టడానికి. అయితే ఈ శీతాకాలంలో ఇంకేం చేయాలంటే తేలికగా జీర్ణం అవడానికి ఆహారం ఏం తీసుకోవాలి. ఎందుకంటే శీతాకాలంలో జీర్ణశక్తి అంతగా ఉండదండి. తినే ఆహారం అంతగా జీర్ణం అవ్వదు చల్లదనం వల్ల. కనుక ఈ శీతాకాలంలో వేగంగా భోంచేసేయాలి. 7 లోపు భోంచేసేయాలండి. 7 దాటితే అరుగుదలకు రాదు. తర్వాత నిద్ర కూడా తిన్న గంట 2 గంటల తర్వాత వెంటనే 9 గంటలకల్లా పడుకుని పోవాలి. అప్పుడు తెల్లవారి వేగంగా లేవడానికి అవకాశం ఉంటుంది. అందులో కార్తీక మాసంలోని తెల్లవారు లేవడం మంచిదే కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ శీతాకాలంలో మనం తేలికగా జీర్ణం అవటాల్సిన ఆహారం ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలండి. ఆకుకూరలు జీర్ణం ఈజీగా అవుతాయి. తర్వాత పచ్చని కాయగూరలు, స్వచ్ఛమైనటువంటి తాజా కూరలు తినాలి. ఇంకా ఈ సీజన్లో కాయగూరలను స్వచ్ఛంగా ఉన్నాయా లేదా చూడండి, కొన్ని వాడిపోతూ ఉంటాయి. అటువంటి పోయి తినకూడదు ఈ శీతాకాలం. ఎందుకంటే అరుగుదలకు రాదు. కొన్ని పుచ్చులు ఉంటాయి. మంచి కాయగూరలు ఎంచుకోవాలి. తోటకూర మంచిది ఎంచుకోవాలి. లేతది ఉండాలన్నమాట. ఇటువంటివన్నీ శీతాకాలంలో చూడాలండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నవి పళ్ళైనా ఏవైనా సరే ఫ్రిడ్జ్లో ఉన్నవి ఈ నెల తినకూడదన్నమాట. ఎందుకంటే అసలే పైన చల్లదనం. ఇంకా ఫ్రిడ్జ్లోవి వాటర్ కానీ పళ్ళు కానీ పెరుగు కానీ ఇటువంటి వేసుకున్నప్పుడు తిన్నప్పుడు ఇంకా కూడా జలుబు దగ్గులు ఈజీగా వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వేగంగా సోకుతాయి. కనుక ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు ఈ నెలలో అంటే ఈ శీతాకాలంలో తినకండి. ఒకవేళ తినాలనుకుంటే 1 గంట 2 గంటలు బయట పెట్టేసి తినండి. పళ్ళు మాత్రం తినకండి. ఫ్రిడ్జ్లో ఉన్న పళ్ళు తినకండి. ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు వాడకండి. నెక్స్ట్ ఏమో శరీరం పగుళ్ళు రాకుండా మీరు ఏం చేస్తారంటే పాలు మిగడ ఉంటుందండి. ఆ పాలు మిగడను మనం తీసుకొని తెల్లవారి స్నానం చేసే ముందు శుభ్రంగా 1 గంట ముందు రాసుకోవాలి. ముఖానికి, ఒంటికి, శరీర లోపల ఈ చర్మం కప్పిందంతా కూడా బాగానే ఉంటుందండి. ఈ శరీరం కప్పనివన్నీ, ఈ ముఖం అని, చేతులని ఇవన్నీ కూడా కొంతమందికి విచ్చిపోతూ ఉంటాయి. అంటే గాలికి, చలిగాలికి. దీనికి ఏం చేయాలంటే చలిగాలి తగలకుండా కప్పాలండి. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ముఖం, చెవులు ఈ కొద్ది కప్పుకున్నట్టుగా, తర్వాత ఈ శరీరం అనేది ఇలాగా కొంగు వేస్తూ చున్నీ ఉంటుంది చూసారా, చున్నీ కప్పుకున్నట్టుగా, పొడుగు చేతులు ఉంటాయి కదండి, హ్యాండ్స్ అవి హ్యాండ్స్కి చేతులు తొడిగినట్టుగా ఇటువంటివి కొద్దిగా పాటిస్తూ ఉంటే చల్లగాలి తగలకుండా శరీరం అనేది భద్రపరచబడుతుంది అన్నమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం, ఉదయం పాలు మిగడని రాసుకుంటే మీకు సాఫ్ట్ ఉంటుంది. సబ్బు అనేది ఈ కాలంలో సబ్బు అనేది వాడకూడదండి. పగిలిపోతాయి, శరీరం పగిలిపోతుంది. తర్వాత పుళ్ళు ఏర్పడితే దురద ఉంటుంది. ఆ దురద బక్కిరిసినట్టయితే మరికొద్దిగా ఎక్కువ అయిపోతుంది. అలా చిడుకు కింద కూడా వస్తుంది. దాని గురించి చెప్తున్నాను. సబ్బులు వాడకండి. మీరు స్నానం చేసినప్పుడు ఏం చేస్తారంటే చున్నిపిండి ఉంటుంది చూసారా, వరిపిండి, శనగపిండి, పసుపు ఇది కొద్దిగా కలిపి చున్నిపిండి తయారు చేసి, అంటే నలుగు పిండి అనమాట, నలుగు పిండిని రాసుకొని స్నానం చేయండి. శరీరం సాఫ్ట్గా ఉంటుంది. పగులు కూడా పోతాయి. నలుగు పిండి పెట్టడం వల్ల శరీరానికి పౌష్టికాహారాలు కూడా వెళ్తాయండి. విటమిన్స్ వెళ్తాయి. శరీరం కూడా నాజుగ్గా, అందంగా తయారవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. చర్మానికి పట్టుత్వం ఏర్పడుతుంది. దానివల్ల అంటు రోగాలు కూడా మనకి చేరకుండా ఉంటాయి. ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి. తర్వాత ఈ సీజన్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం చేయండి. చల్లటి నీళ్ళు తాగకండి. ఇవి చేయడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఉంటాయి.
తర్వాత ఈ సీజన్లో చికెన్ గున్యా కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ అన్ని దోమల వల్ల వస్తాయండి. ఇవి తెల్లవారుజామున కరుస్తాయి కనుక ఇంట్లో దోమతెరలు వేసుకోండి. ఇటువంటివన్నీ పాటించినట్టయితే జ్వరాలు కానీ, జలుబులు కానీ, దగ్గులు కానీ, దురదలు కానీ, పుళ్ళు కానీ, పగుళ్ళు కానీ ఇవన్నీ రావండి. ఇటువంటి చేయడం వల్ల ఆ నివారణ ఏర్పడుతుంది జబ్బులు రాకుండా. మనం వ్యాధులు వచ్చాక జాగ్రత్త పడి మెడిసిన్ వాడే కన్నా రాకుండా, ఏ జబ్బులైనా రాకుండా మనం జాగ్రత్త పడి నివారించుకుంటే మనకు డబ్బులు ఆదా అవుతాయి, సంపూర్ణ ఆరోగ్యం ఉంటాము, ఆనందంగా ఉంటామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మరీ థ్యాంక్స్ అండి. అందరూ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆరోగ్య సంబంధ విషయాలు ఇంకా మనం ఎన్నో వీడియోలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు మంచి విషయాలు షేర్ అవుతాయి కదండి. సరేనండి, ఇంతవరకు నా వీడియో చూసినందుకు మరీ థ్యాంక్స్ అండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.